చాణక్య ఒక ఉపాధ్యాయుడు, తత్వవేత్త, ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. అతను భారతీయ రాజకీయ గ్రంథం, అర్థశాస్త్రం, రాజకీయ మరియు ఆర్థిక శాస్త్రం రచించాడు. మౌర్యవంశ స్థాపనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చాణక్యుడు భారతదేశంలోని వాయువ్య భాగంలో ఉన్న పురాతన విద్యా కేంద్రం అయిన తక్షశిల, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, లో చదువుకున్నాడు. అతను ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, యుద్ధ వ్యూహాలు, వైద్యం మరియు జ్యోతిష్యం వంటి విభిన్న విషయాలలో లోతైన జ్ఞానం కలిగి ఉన్న అత్యంత నేర్చుకున్న వ్యక్తి. అతను ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు మరియు చంద్రగుప్త చక్రవర్తికి నమ్మకమైన మిత్రుడు అయ్యాడు. చక్రవర్తి సలహాదారుగా పనిచేస్తూ, అతను మగధ ప్రాంతంలోని పాటలిపుత్ర వద్ద శక్తివంతమైన నంద రాజవంశాన్ని పడగట్టడానికి చంద్రగుప్తుడికి సహాయం చేశాడు మరియు చంద్రగుప్తుడు కొత్త అధికారాలను పొందడంలో సహాయం చేశాడు. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారునికి కూడా చాణక్యుడు సలహాదారు. ఈ వ్యాసంలో మనం చాణక్యుడి జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చాణక్యుడి గురించిన సమాచారం, చాణక్యుడి జీవిత చరిత్ర గురించి మరింత తెలుసుకుందాం. చాణక్యుడు తత్వవేత్త, న్యాయవాది మరియు రాజ సలహాదారు. అతని అసలు పేరు విష్ణుగుప్త అయినప్పటికీ అతని కలం పేరు కౌటిల్యతో గుర్తించబడ్డాడు. అతను 2వ శతాబ్దం బీసీ మరియు 3వ శతాబ్దం సి మధ్య రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రంపై అర్థశాస్త్రం రాశాడు. అతను నీతిశాస్త్రం మరియు స్టేట్క్రాఫ్ట్ వంటి అనేక విషయాలపై పుస్తకాలు రాశాడు. అతను ప్రసిద్ధ మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడికి రాజకీయ సలహాదారుగా పనిచేశాడు మరియు రాష్ట్ర విస్తరణలో అతనికి అనేక ఆధారాలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత చంద్రగుప్తుని కుమారుడు బిందుసారునికి సలహాదారు అయ్యాడు. చాణక్యుడి చిన్ననాటి రోజులు. చాణక్యుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మరియు వాయువ్య ప్రాచీన భారతదేశంలో ఉన్న ప్రాచీన అభ్యాస కేంద్రమైన తక్షశిలలో చదువుకున్నాడు. అతను రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, వైద్యం, యుద్ధ వ్యూహాలు మరియు జ్యోతిషశాస్త్రం వంటి వివిధ విషయాలలో లోతైన జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి మరియు అతను చాలా నేర్చుకున్నాడు. అతను ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు మరియు తరువాత అతను చంద్రగుప్త చక్రవర్తికి నమ్మకమైన మిత్రుడు అయ్యాడు. అతను చక్రవర్తి సలహాదారుగా మరియు సలహాదారుగా వ్యవహరించాడు మరియు మగధ ప్రాంతంలోని పాటలిపుత్ర వద్ద శక్తినంద రాజవంశాన్ని పడగట్టడంలో చంద్రగుప్తుడికి సహాయం చేశాడు. చంద్రగుప్తుడు తన అధికారాలను పటిష్టం చేసుకోవడానికి సహాయం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చాణక్యుడి గురించిన సమాచారం. చాణక్యుడు కౌటిల్య లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడ్డాడు. చాణక్యుడు పుట్టిన తేదీ 350 బీసీ. చాణక్య జన్మస్థలం తక్షశిల, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చాణక్య మతం బ్రాహ్మణుడు. చాణక్యుడు మరణించిన తేదీ 275 బీసీ.